హాయ్ హలో గైస్, నమస్తే అందరికి. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 87 టికెట్ టు ఫినాలే చూద్దాం. డిమాండ్ అండ్ రీతు మధ్యలో ఈగో క్లాషెస్ వచ్చేసినాయి. అబ్బా, నిజంగా ఒక టాస్క్ బిగ్ బాస్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ లో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారు అంటే రీతు నేను ఆడతాను, నాకు ఆడాలని ఉంది అని చెప్పి డెమాన్ని డామినేట్ చేయడానికి చాలా ట్రై చేసింది. డెమాన్ కాంప్రమైజ్ అయ్యాడు. ఎందుకంటే రీతు కదా, రీతుని ఎక్కడో ఇష్టపడ్డాడు కదా, మనసులో ఎక్కడో ఉంది రీతు. సో ఆ దృష్టిలో రీతుకు సపోర్ట్ చేయడం కోసం సరే తను సాక్రిఫైస్ చేసి, ఇలా ఎంతకాలం సాక్రిఫైస్ చేస్తావు డెమాన్? ఇలా ఎన్ని ఎన్ని టాస్క్లను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటూ, ఎన్ని విషయాలు నువ్వు ఇలాగా వదిలేసుకుంటూ పోతావు. బట్ ఏదో ఒక రోజు మాత్రం నిన్ను నువ్వే కోల్పోవాల్సి వస్తుంది డెమాన్. నీ కోసం నువ్వు ఆడడం మానేసి వేరే వాళ్ళ కోసం నువ్వు ఆడుతున్నావు చూసావా, ఏదో ఒక రోజు చాలా బాధపడతావు నువ్వు. సరే, నిన్ను ఆగిపోమని చెప్పి తను వెళ్ళింది. తను వెళ్ళి ఏం చేసింది? బొక్క బొరలా పడింది. అట్లీస్ట్ 10 టేబుల్స్ కూడా రావా? టెన్ టేబుల్స్లో ఉన్నాయా ఇచ్చారు అక్కడ క్యాలిక్యులేషన్స్. ఆ మాత్రం కూడా క్యాలిక్యులేషన్ చేసుకోకుండా రీతు, ఈవెన్ అక్కడ కళ్యాణ్ ఉన్నాడు, ఇమానియల్ ఉన్నాడు, రీతు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో అట్లీస్ట్ ఇమానియల్ ఒక 6 సంపాదిస్తే కళ్యాణ్ ఒక 4 సంపాదించాడు. అట్లీస్ట్ ఒక 2 అన్న సంపాదించాలి కదా. రీతు సంపాదించలేకపోయింది. 2 పాయింట్స్ కూడా సంపాదించలేకపోయింది. దీనికోసమైనా నేను వెళ్తా, నేను ముందాడతా, నేను వెళ్తా, నేను ముందాడతా అని చెప్పి డెమాన్ని ఆపేసింది. అట్లీస్ట్ డెమాన్ ఉండుంటే ఈ టాస్క్లో విన్ అయ్యేవాడు, ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్కి మూవ్ అయ్యేవాడు. ఇమానియల్ తెలివితేటలను ఎవరో ఒకరు ఆపాలబ్బా, ఆ దేవుడే ఆపాలేము. ఎందుకంటే మరీ అన్ని తెలివితేటలు ఉండకూడదబ్బా. వీకర్ పర్సన్ని సంజనా గారిని సెలెక్ట్ చేసుకొని సంజనా గారి మీద గెలవడం కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు? నేను ఓడిపోతే నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిస్తే నువ్వు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఛాన్స్ నీకు ఉంటుంది కదా అని అన్నాడు. ఓకే, పోనీ మదరు సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాడు. అట్లీస్ట్ గేమ్లో ఏం చేశాడు? సంజనా గారికి ఛాన్స్ ఇవ్వాలి కదా, సంజనా గారికి గెలిచే అవకాశం ఇవ్వాలి కదా. అలాంటి అవకాశం ఇవ్వకుండా తనే గెలిచాడు, తనే కష్టపడి ఆడేశాడు. ఇంకెందుకు ఆ మాత్రం దానికి సంజనా గారిని సెలెక్ట్ చేసుకోవడం? నువ్వు ముందుకెళ్ళడం కోసం ఆబ్వియస్లీ చాలా తెలివిగా పక్కన ఉన్న వాళ్ళని కిందకు తొక్కు మరి వెళ్తున్నావు ఇమానియల్. ఇది తప్పు, ఇది తప్పు. నీ అని తెలివితేటలు ఎవరికి లేక కాదు, కొంత ఎమోషను కొంత వాల్యూస్ ఉన్నప్పుడు తెలివితేటలు ప్రదర్శించాలనుకోరు ఎవరు కూడా. నీలాంటి వాళ్ళు మాత్రమే, నీలాంటి క్వాలిటీలెస్ పీపుల్ మాత్రమే తెలివితేటలు వాడతారనమాట. నమ్మిన వాళ్ళ దగ్గర తెలివితేటలు వాడకూడదు ఎప్పుడు కూడాను. వాడితే సంకనాకిపోయేది నువ్వే. ఏదో ఒక రోజు సొసైటీ నీకే సమాధానం చెప్తుంది. సంజన గారు నిన్ను ఎంత నమ్మారు? అప్పటికి డౌట్ మీద అడిగారు, నన్నే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమన్నావు నువ్వు? ఈజీగా ఏమన్నావు చెప్పు? నేను ఓడిపోతే నువ్వు గెలుస్తావు కదా అని అన్నావు. అంటే అర్థం ఏంటి? నేను గివప్ ఇస్తాననే కదా. అక్కడ నువ్వెందుకు గెలిచావు మరి? తెలివితేటలు ఏం నువ్వు గివప్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. తప్పు ఇమానియల్. అన్నిటికీ తెలివితేటలు పనికిరావు, మనసు ఉండాలి ఖచ్చితంగా. నువ్వు ఏదో ఒక రోజు ఫేస్ చేస్తావు, అది నాకు తెలుసు. నీ తెలివితేటలు నీకు తెలుసు, నీతో పాటు ఆడియన్స్ కూడా తెలుసు నువ్వు ఎలాంటి వాడివని. నువ్వు ఓసర వెళ్ళవి. భరణి, డెమాన్, తనూజ గేమ్ ఆడుతున్నారు ఒక టాస్క్. ఆ టాస్క్లో ఆబ్వియస్లీ భరణి గారు తనూజకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయకపోయినా సబ్ కాన్షియస్గా ఖచ్చితంగా ఆవిడ వైపు నిలబడతారు. డెమాన్, నువ్వు చేసిన ఫైట్ కరెక్టే, నువ్వు చేస్తుంది కరెక్టే. బట్ ఏంటంటే ఒక్కసారి స్మార్ట్ ప్లే కూడా ఉండాలి. ఫిజికల్గానే కాదు, స్మార్ట్ ప్లే చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ తనూజ ఫ్లవర్స్ ఎక్కువ పట్టుకొని ఉండడం వల్ల, హోల్డ్ చేయడం వల్ల తక్కువ అవకాశం వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద పెట్టేయడం వల్ల ఏమైంది? నువ్వు వాళ్ళందరినీ పాడు చేసే పనిలో ఉన్నావు, కానీ నిన్ను నువ్వు కాపాడుకునే పరిస్థితిలో లేవు. నిన్ను నువ్వు ఫస్ట్ కాపాడుకోవడం నేర్చుకో. ఫస్ట్ నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం నేర్చుకుంటే ఆబ్వియస్లీ నువ్వు గెలుస్తావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా. నీ కోసం నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో, ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే పాడు చేయడానికి ట్రై చేస్తావో ఆబ్వియస్లీ నువ్వు ఓడిపోతావు డెమా. ఇక్కడ కూడా అదే జరిగింది. చిన్న అమ్మాయి తనుజ తన దగ్గర స్మార్ట్ ప్లే చేయలేకపోయారు ఇద్దరు కూడా. ఎంత తెలివిగా ఆడింది. చక్కగా ఫ్లవర్స్ అన్ని పట్టుకొని టైం వచ్చినప్పుడు దాన్ని టపక్కన పెట్టేసింది. ఎంత కరెక్ట్ అది. అప్పటికే నీకు రీతు హింట్ ఇచ్చింది, ఫ్లవర్స్ అన్ని పట్టుకో, ఫ్లవర్స్ అన్ని ఏరు అని. ఏం చేసావు? ఏరావా? ఏరుకోవాలా? తప్పు కదా, వినాలి కదా. చెప్పినప్పుడు విన్నవాడే పైకి వస్తాడు. చరిత్ర చెప్పింది ఇది, నేను కాదు. తనూజ చాలా తెలివైంది, చాలా హానెస్టీ పర్సన్, చాలా స్మార్ట్నెస్, చాలా తెలివైంది. ఎవరు బీట్అవుట్ చేయలేదు. ఈ కప్పు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు సంకలో పెట్టుకుని వెళ్ళిపోతుంది. చూడండి, తనుజ పక్కాగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోతుంది.
అంటే అమాయకత్వం, తెలివితేటలు, హానెస్టీ ఇవి చాలండి ఒక మనిషికి. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అంతే.